ఎస్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపిస్తున్నాయి. ఈ ఎస్టీన్ ఫైల్స్ చూసే ముందు ఆటగాడు ఫైల్స్ ఈ ప్రపంచ యాత్రికుడి దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని మందికి పక్కలేసానో మీకు తెలుసా? జస్ట్ జోకింగ్ అండి, ఇది నా హార్డ్ డిస్క్. ఓకే, మీరు అందరూ చూశారు మన ఎస్టీన్ ఫైల్స్లోని డొనాల్డ్ ట్రంప్ నుంచి స్టీఫెన్ హాకింగ్ దగ్గర నుంచి బడా నేతలు ఎలాన్ మస్క్, అబ్బో డబ్బున్నోళ్ళు బిల్ క్లింటన్, బిల్ గేట్స్, మన మోడీ గారి గురించి కూడా నేమ్ వచ్చింది. మోడీ గారి గురించి చివరాకని చెప్తాను, మధ్యన కంటిన్యూ చేస్తాను. ఏమండి, మీ ఇది పక్కన పెడితే ఓకలో ఎగ్గానే 2020లోనే నా వెనుజులా సరిహద్దుల్లోని 14 ఏళ్ళ అమ్మాయిల్ని ముగ్గురిని నేను తీసుకొని వాళ్ళతో వీడియోలు చేశాను. ఎంత తలా ₹1000 ఇచ్చి. ఓకే, వీడియోకి మాత్రమే. ఇది అపార్థం చేసుకుని చెల్లని కూడా చెప్పాను. ఓకలో ఎగ్గాని నేనే 14 ఏళ్ళ ముగ్గురు అమ్మాయిలు తీసుకొని, అక్కడ బోలు మంది ఉన్నారు, వేలల్లో అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ నేను అడిగితే ఏం చెప్పాడు? తినడానికి తిండి లేదని, అందుకే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ వ్యభిచార గోపంలోకి దించారు అన్నారు. రోడ్డు మీద అందరూ చేస్తారు. మరి బడా నేతలు, డబ్బున్నోళ్ళు, కొన్ని వేల కోట్ల $1 బిలియన్ అధినేతలు వాళ్ళు చేశారంటే అన్ని ఆధారాలతోనే ఉన్నాయి కదండి. ఆ చంటి పిల్లలు బయటకు వచ్చి చెప్పారు. అప్పుల్లో ఉన్న చంటి పిల్లలు ఇప్పుడు వచ్చి మేమేనండి ఈ యాక్టర్ ఎలా చేశారు, ఈ రాజకీయ నాయకుడు ఎలా చేశారు, ఆడు ఎలా చేశారు, ఇది ఎలా చేశారు అని అన్నారు. అంతేనా? ఇంకేం కావాలి మీకు చెప్పండి. ఓకే, ఫుల్ వీడియో ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను. ఫుల్లీ డీటెయిల్, ఓన్లీ పెద్దలకు మాత్రమే. అసలు మీకు తెలియని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఉన్న టాప్ ఐలాండ్స్ అన్నీ నేను తిరిగేశాను. మీరు చూసుకుంటే గ్రాండ్ కమైన్ నుంచి నేను కరోనాకు ముందు ఈ పత్యాపారాలు ఈ ఐలాండ్స్లో ఏది ఐబొమ్మ రవి ఐలాండ్, సెయింట్ కిట్స్ నివీస్, గ్రాండ్ కమైన్ ఐలాండ్, సెయింట్ మార్టిన్ ఐలాండ్, వర్జీనియా ఐలాండ్, ఇవన్నీ ఆ రోజుల్లోనే మీకు చూపించారు. అక్కడ పత్యాపారం ఎలా ఉంటుందని అప్పుడే చెప్పాను, ఎవరో వినలేదు. ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఈ 12 సంవత్సరాల్లో నేను చేసిన పత్యాపారాలన్నీ క్లియర్గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓన్లీ పెద్దలకు మాత్రమే. ఓకే, మోడీ గారి గురించి అంటున్నారు, చొప్పించుకొని కొట్టండి. ఎవడైనా మోడీ గారి గురించి అన్నారంటే చెప్తే ఇలా కొట్టండి. తప్పు. మన ప్రధానిని మనం గౌరవించాలి. పెద్ద ఆయన ఏదో చేశారని చెప్పడం అది. నువ్వు ఆ ఫైల్స్లో ప్రతి ఒక్కరి ఎదవ పేర్లు ఉన్నాయి, అవన్నీ కాదు. నువ్వు ఆధారం చూపించు, ఆ ఫోటో ప్రూఫ్లు అన్నీ చూపించి అప్పుడు మాట్లాడు. లంకావి అనే దీవి మలేషియాలో ఉంది. 120 కిలోమీటర్లో థాయిలాండ్ అని ఉంది. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో, నేను ఉంటున్న హోటల్లో ఒక ముసలాయన థాయిలాండ్ నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. అరే మొన్న నేను థాయిలాండ్లో 5000 అమ్మాయిలు అని చెప్పి వ్యభిచార గృహం చూపించాను. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఆ అమ్మాయిలు అక్కడ ఉన్న 20, 21, 22 ఉంటాయి. మరి ఆ కన్యత్వాన్ని ఎవరు కొనుక్కున్నారో మీకు తెలుసా? కన్యత్వాన్ని ఎవరు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారు అనేది ఫుల్ వీడియో ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓన్లీ పెద్దలకు మాత్రమే, ఆడపిల్లలు చిన్నపిల్లలు చూడకండి.